నమస్కారం, ఏజెస్ న్యూస్ కి స్వాగతం. పెట్రోల్ డీజిల్ కొరతపై అపోహలు వద్దు, జేఆర్పురం ఎస్ఐ చిరంజీవి స్పష్టం. సోషల్ మీడియాలో పెట్రోల్ కొరతపై వస్తున్న కొన్ని మీడియా కథనాలను బట్టి ప్రజల ఆందోళనకు గురి కావద్దని, పెట్రోల్ డీజిల్ అందుబాటులో ఉందని, అందరికీ సరిపడే నిల్వలు అన్ని పెట్రోల్ బంకులలో అందుబాటులో ఉన్నాయని జేఆర్పురం సబ్ ఇన్స్పెక్టర్ చిరంజీవి స్పష్టం చేశారు. 4వ శనివారం, ఆదివారం బ్యాంక్ సెలవు దినములు కాబట్టి సోమవారం నాడు కొన్ని పరిస్థితులలో కొన్ని పెట్రోల్ బంకులలో కొరత ఉండవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. కాబట్టి కొన్ని సోషల్ మీడియాలో వచ్చే సమాచారాన్ని నమ్మి ప్రజలు ఆందోళన చెందవద్దని అన్నారు. జనాలందరూ ఇక్కడ అంతగా గుమ్ముకూడిపోయి ఉండడానికి కారణం ఏంటి సార్? నమస్కారం అండి. ఇప్పుడు ప్రజల్లో ఈ పెట్రోలు డీజిల్ షార్టేజ్ ఉందని అందరూ అపోహపడుతున్నారు. కానీ ప్రస్తుతం అయితే అన్ని మండలాల్లో, రణస్థలం మండలంకి వచ్చేసరికి అన్ని బంకుల్లో కూడా పెట్రోల్ డీజిల్ అవైలబుల్గా ఉంది. ఎవరో లేనిప్పుడు అపోహలు నమ్మొద్దు. మీరు నచ్చిన బంకుకి వెళ్ళి కొట్టుకోవచ్చు. కాబట్టి మీరు ఆందోళన చెందాల్సిన పని లేదు. ఒకేసారిగా వచ్చి మీకు అవసరం కంటే ఎక్కువ కొంతమంది కొట్టడానికి చూసిన అలా కొట్టకండి. అన్ని బంకుల్లో ఉంది. ఇది రేపు ఉదయం ఇంటికి మొత్తం నార్మల్ స్థితికి వచ్చేసి కంటే ప్రజలందరూ గమనించవలసింది కోరుకుంటున్నాం. విశాఖపట్నం చేరుకున్న విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కు టీడీపీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆమ్తల్ వలస గౌరవ శాసనసభ్యులు మరియు రాష్ట్ర పీయూసీ చైర్మన్ శ్రీ కోన రవికుమార్ గారు ఘన స్వాగతం పలకడం జరిగింది. జాబ్ క్రియేటర్ ఇన్ చీఫ్ వైజాగ్ ప్లకార్డులతో యువత స్వాగతం తెలిపింది. ఏఏ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొనున్న లోకేష్ ఉపరాష్ట్రపతి సీఎం చంద్రబాబుతో కలిసి ప్రముఖులను ఆహ్వానించనున్నారు. రాత్రి గూగుల్ ప్రతినిధుల గౌరవార్థం విందులో పాల్గొంటారు. పెట్రోల్ సంక్షోభం, వాహనదారులు అనేక ఇబ్బందులకు గురవుతూ 2 రోజుల నుండి పెట్రోల్ లేకపోవడంతో అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. అయితే ఈ రోజు సాయంత్రం 7 గంటలకు కొన్ని పెట్రోల్ బంకులు ఓపెన్ అవ్వడం జరిగాయి. కానీ వాహనదారులు అనేక ఇబ్బందులు పడుతూ క్యూ లైన్ లో చంటి పెట్రోల్ను కూడా ఎత్తుకుని పెట్రోల్ కొట్టించుకుంటే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 2 వీలర్ వెహికల్స్ కి 100 రూపాయల నుండి 150 రూపాయల వరకు మాత్రమే కొడుతున్నారు. కారు బండ్లకి, ఆటోలకి 1000 రూపాయలు మాత్రమే కొట్టడం జరుగుతుంది. ఈ రోజు ఓపెన్ అయిన పెట్రోల్ బంకులకి పోలీసుల వారి దగ్గరుండి ఎటువంటి గొడవ లేకుండా పెట్రోల్ అందించడం జరుగుతుంది. లేదని చెబుతున్నారా ఏంటి? ఇంటికి వెళ్తున్నారా? ఏ ఊరు మీది? చల్లగొండ నుంచి వచ్చారు. ఆ బంకులో కొడుతున్నారుగా. 110 చేసి ఉన్నది 110 చేసి అమ్ముతున్నారు. అందుకే బయట బజార్లో బాటిల్స్ ఎక్కువ పెట్టుకొని చేస్తున్నారు. వాళ్ళు ఎంత అమ్ముతున్నారు? వాళ్ళు కొనకపోయిన వాళ్ళు ఎంతకు అమ్ముతున్నారు? అబ్జర్వ్ చేయలా.
లేదని చెబుతున్నారా ఏంటి? ఆ? ఇంటికి వెళ్తున్నారా? ఏ ఊరు మీది? చల్లగొండ నుంచి వచ్చారు. ఆ బొంకలో కొడుతున్నారుగా. 110 చేసి ఉన్నది 110 చేసి అమ్ముతున్నారు. ఆహా, అందుకే బయట బజార్లో బాటిల్స్ ఎక్కువ పెట్టుకొని చేస్తున్నారు. వాళ్ళు ఎంత అమ్ముతున్నారు? వాళ్ళు కొనకపోయిన వాళ్ళు ఎంతకు అమ్ముతున్నారు? అబ్జర్వ్ చేయలే. ఏంటట? ఇక్కడ మరి ఆటో నగర్లో ఈ రైల్వే క్రాసింగ్ బ్రిడ్జ్ ఏదైతే నిర్మాణం జరుగుతుందో దాంట్లో ఆ డెక్కింగ్ సరిగ్గా నెగ్లిజెన్స్ కనిపిస్తుంది. ఆ డెక్కింగ్ మోప్ చేయడంలో దానివల్ల ఈ ప్రమాదం జరిగిందని అనుకుంటున్నాం. అదృష్టం శాతం ఎవరు ప్రాణాలు కోల్పోలేదు. అయితే ఇది కాంట్రాక్టర్ యొక్క నెగ్లిజెన్స్ అయితే క్లియర్గా కనిపిస్తుంది. దీనికి ఎవరు బాధ్యులో వాళ్ళని ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాం. మళ్ళీ భవిష్యత్తులో ఇలాగ పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. అలా చర్యలు ఆదేశిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అంటే హాస్పిటల్ అడ్మిట్ చేశారు, అందరూ అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పారండి. ఖచ్చితంగా మనం కూడా వెళ్ళి ఎంక్వైరీ చేసి వారికి ఎవరికైనా కొంచెం ప్రాణాపాయ స్థితిలో ఉన్నా వాళ్ళకి కావాల్సిన కాంపెన్సేషన్ ఏదైనా సరే ఖచ్చితంగా వాళ్ళకి బాధితుల పక్షాన్ని నిల్చోవడం కూడా మా పనే. కాంట్రాక్ట్ అదే నెగ్లిజెన్స్ ఉంది కనుక ఆ డిపార్ట్మెంట్లో ఎంక్వైరీ చేయించి దానికి కారణాలు ఏంటి కనుక్కొని దాన్ని బట్టి తగు చర్యలు ఉంచడమా లేకపోతే కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేయడం. ఈ యొక్క గాజువాక ప్రాంతం ఆటో నగర్లో జరిగినటువంటి సంఘటన నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే సుమారు 7 మంది గాయపడ్డారు, అందులో 3కి చాలా సీరియస్గా ఉంది. ఈ యొక్క బ్రిడ్జ్ నిర్మాణంలో కానీ గత సంవత్సరం నుంచి ఇది స్టార్ట్ అయింది వర్క్. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 2024 జనవరిలో దీనికి శంకుస్థాపన జరిగింది. దాని తర్వాత 1 ఇయర్ తర్వాత ఈ కాంట్రాక్టర్ ఈ యొక్క పనులు ప్రారంభించడం జరిగింది. మనం చూస్తే అర్థమవుతుంది అసలు క్వాలిటీ లేనటువంటి కన్స్ట్రక్షను, అక్కడ సెంటరింగ్ కానీ మరి అక్కడ ఐరన్ కానీ అన్నీ కూడా క్వాలిటీ లేని విధంగా ఈ యొక్క వర్క్ జరుగుతుంది. దీని ఇన్స్పెక్షన్ అసలు ఏపీఐసి వాళ్ళు కానీ జీవీఎంసీ వాళ్ళు కానీ దీనికి ఇన్స్పెక్షన్ అన్నది లేదు. ఎందుకంటే ఇద్దరు అమౌంట్, ఇది జాయింట్ వెంచర్, వాళ్ళిద్దరు కలిపి ఈ యొక్క రైల్వే ట్రాక్ ఏదైతే రైల్వే బ్రిడ్జ్ ఉందో ఈ బ్రిడ్జ్ నిర్మాణంలో ఉన్నటువంటి వీళ్ళ అమౌంట్స్, ఇద్దరు అమౌంట్స్ కలిపి ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. కానీ ఎవరు ఇన్స్పెక్ట్ చేయరు, ఎవరు కూడా ఇప్పుడు మనం చూసాం ఏ కన్స్ట్రక్షన్ క్వాలిటీ చెకింగ్ లేదు, ఎప్పుడు కూడా ఇన్స్పెక్షన్ ఉండదు. ఎంత కరప్షన్. మెయిన్ ఏంటంటే ఆఫీసర్స్ విపరీతమైన పర్సంటేజ్లు కాంట్రాక్ట్ని ఇబ్బంది పెట్టడం, పర్సంటేజ్లు. అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా కాంట్రాక్టర్ తక్కువ క్వాలిటీ, తక్కువ ఈ నాణ్యత లేనటువంటివన్నీ కూడా వాడి ఈ విధంగానే మనుషులు ప్రాణాలు తీసుకునేటువంటి సందర్భాలు మనం చాలా చూస్తున్నాం. విపరీతంగా ఈ రాష్ట్రంలో 15%, 20% కాంట్రాక్టుల కలెక్షన్ చేసేస్తుంటే వర్కులు ఇలాగే ఉంటాయి. ఇలాగ ఉంటే త్వరగా రోడ్లు అయితే పోతాయి, బ్రిడ్జ్లు అయితే పడిపోతాయి, అంతే. ఈ విధంగానే మనం చూస్తున్నాం. మరి దీని మీద ఇప్పటికైనా సరే కళ్ళు తెరిచి
రాబోయే రోజుల్లో మరి ఉన్నటువంటి ఆఫీసర్స్ కానీ ప్రభుత్వం కానీ ఒక క్వాలిటీ కంట్రోల్ చెకింగ్ లేకుండా వాళ్ళు ఏం వాడుతున్నారో, ఐరన్ ఏం వాడుతున్నారో, ఆ సిమెంట్ అన్నది లేకుండా సెంటరింగ్ కూడా చాలా పాతబడిపోయిన సెంటరింగ్ తెచ్చి బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతుంది. మరి ఇటువంటి ఫ్లైఓవర్ ఈ విధంగా జరిగితే ఎలాగా? దీన్ని ఎవరు బాధ్యులు? ఇది కేవలం కూడా ఈ పర్సంటేజ్ తీసుకున్నటువంటి నాయకులు వాళ్ళ వల్ల ఇటువంటివన్నీ జరుగుతున్నాయి. కాబట్టి దీని మీద వెంటనే చర్య తీసుకోవాలని మా డిమాండ్. హాస్పిటల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఇప్పుడు వెళ్ళి పరామర్శించడం జరుగుతుంది. మరి ముగ్గురికి అయితే మాత్రం చాలా సీరియస్గానే ఉంది. ఆంధ్ర యూనివర్సిటీ ఉత్సవాలకు హాజరైన గవర్నర్, సీఎం, మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్. 7వ శతాబ్ది ఉత్సవాలకు హాజరైన గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్, మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్. నిడదవల్లులో ఐడిబిఐ బ్యాంక్ నూతన శాఖను ప్రారంభించిన మంత్రి కంతుల దుర్గేష్. నిడదవల్లు అన్ని వర్గాల ప్రజలకు బ్యాంకింగ్ సేవలు చేరువ కావాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కంతుల దుర్గేష్ అన్నారు. నిడదవల్లు పట్టణంలోని గణపతి సెంటర్ సమీపంలో ఏర్పాటు చేసిన ఐడిబిఐ బ్యాంక్ నూతన బ్రాంచ్ ను సోమవారం మంత్రి దుర్గేష్ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ ఉన్నతాధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, బ్యాంక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అంచెలంచెలుగా పెరుగుతూ ఇవాళ దేశంలో ప్రముఖమైనటువంటి బ్యాంక్గా విరాజిల్లుతున్నటువంటి ఐడిబిఐ తన శాఖని మన నియోజకవర్గం అయినటువంటి నిడదవోలు పట్టణంలో ఈరోజు ప్రారంభించడం అనేది చాలా ఆనందకరమైన విషయం. ముఖ్యంగా ఐడిబిఐ ఈ ప్రాంతంలో బాగా విస్తరిస్తుంది. దేశంలో కూడా బాగా సేవలు అందించేటువంటి బ్యాంక్గా చాలా పేరు గడిస్తూ ఉంది. అటువంటి మంచి బ్యాంకు మనకు రావడం, దీని ద్వారా అన్ని వర్గాల ప్రజలకి ఈ బ్యాంకు ఉపయోగపడాలని, బ్యాంక్ యొక్క సేవలు అందరికీ, వ్యాపారస్తులకి, రైతులకి, యువతకి అందరికీ కూడా ఉపయోగపడే విధంగా, ఈ ప్రాంత ప్రజానీకం యొక్క అవసరాలని గుర్తించే విధంగా ఈ బ్యాంకు తన కార్యక్రమాలను నిర్వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ప్రారంభించడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. రాబోయే రోజుల్లో ఈ బ్యాంకు మరింతగా విస్తరించి అద్భుతమైనటువంటి ప్రయోజనాలను ప్రజలకు అందించే విధంగా ముందుకు వెళ్లాలని, వ్యాపారాన్ని విస్తరించుకుంటూ ఒక పక్కన వ్యాపారాన్ని బాగా చేసుకుంటూ డిపాజిట్లు కూడా బాగా పొందుతూ అదేవిధంగా లోన్లు ఇవ్వటం అనేటువంటి కార్యక్రమాన్ని కూడా బాగా చేస్తూ అన్నిటికంటే మించి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీని కూడా వారు తీసుకోవాలని, ఈ ప్రాంతంలో సామాజిక స్పృహతోటి కొన్ని కార్యక్రమాలు చేపట్టి ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాలకు మీరు కూడా తోడుగా నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మేము కూడా తప్పనిసరిగా ఈ బ్యాంక్ అభివృద్ధి కోసం సంపూర్ణంగా సహకరిస్తామనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేస్తూ వారికి ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. Thank you for Google. Thank you. Thank you for Google. Thank you for Google. Thank you Lokesh sir. Thank you CM.
CM sir. Thank you, thank you. Thank you, CM sir. Thank you, thank you. Thank you for Google. 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 Thank you, thank you. Thank you, Lokesh sir. Thank you, thank you. Thank you, CM sir. Thank you, thank you. Thank you, CM sir. Thank you, thank you. Thank you, Lokesh sir. Thank you for Google, Lokesh sir. Thank you for Google, Lokesh sir. Thank you for Google, CM sir. Thank you for Google, CM sir. Thank you for Google, Lokesh sir. Thank you for Google, Lokesh sir. Thank you for Google, Lokesh sir. ఈరోజు విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్తో పాటు సిఫీ సత్వ టెక్నాలజీ, TCS, శ్రీతమీన, కాగ్నిజెంట్ ఇటువంటి అంతర్జాతీయ దిగ్గజాలను ఆంధ్ర రాష్ట్రంలో నిరుద్యోగ యువతకి హైదరాబాద్ తరహాలో మరొక హైటెక్ సిటీని విశాఖలో స్థాపించడానికి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు పడుతున్నటువంటి కృషిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిరుద్యోగ జేఏసీ అధ్యక్షుడిగా సమయ హేమంత్ కుమార్ గా నేనైతే వారిని స్వాగతిస్తున్నాను, వారి యొక్క పనితీరుని అభినందిస్తున్నాం అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. రైతుల ముసుగులో వైసీపీ శ్రేణులు మరి గూగుల్ డేటా సెంటర్ ని అడ్డుకునే ప్రయత్నాలు చేస్తే నిరుద్యోగ యువతకి ఉద్యోగ ఉపాధిని అడ్డుకుంటున్నట్లే అని చెప్పి ఈరోజు వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారికి హెచ్చరిక జారీ చేస్తున్నాం. మరి ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ వయోపరిమితి గత వైసీపీ ప్రభుత్వంలోనే కోల్పోయారని చెప్పి బల్లగుద్ది చెబుతున్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మెగా డిఎస్సితో పాటు అన్నమాట ప్రకారం గూగుల్తో పాటు వివిధ రకాల అంతర్జాతీయ